మూలకు పడ్డట్టుంటుండే వాడు. నిజంగా చెప్తున్నా. ఎన్నో వాడు 33వ వాడంటే ఎవరికి జరగకపోతుంటే ఇలా తెలియని వాళ్ళే లేరు. గూగుల్లో మ్యాప్ పెట్టుకొని వస్తున్నాడు 33వ వాడి ఆడ, రింగుల భూషణం వాడి ఆడ, పండిత్ పవన్ వాడి ఆడ, ఇట్లా అనుకుంటా వస్తున్నారంటే సడక్ వినోద్ వాడి ఆడ, నర్మే నవీన్ ఆడ, ఆలూరు మల్లయ్య ఆడ, రాజలింగం ఆడ, బాల్ రెడ్డి ఆడ. గీడున్నాడు చాక్పట్టు కొట్టిండు, ముందట చిమ్ము ముందట ట్యాంక్ బండు, కొడుకు లగ్గం కోట్ల రూపాయలు వస్తాయి పట్టు. అంతేనా? జై తెలంగాణ. చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్తున్నా, అమ్మతోడు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కూడా ఇంత మంచిగా లేదు. ఉన్నదా? తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ వస్తే మాంగడ్ బజార్ నుంచి కింది బజార్ నుంచి నల్ల ఓషం మొదక్క డాంబర్ రోడ్ వేసింది నేను కాదా? ఈ కాంగ్రెస్ బీజేపీ బౌరు ప్రోల్ లెక్క అదురుతుండొచ్చి, అరే జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావు రా అంటుండు. అరే గీడేంద్రు అబ్బాయి చూస్తే 30 తారీఖు నాడు ఆర్మూర్లో మా అక్క చెల్లెళ్ళందరికీ ఏలు మీద ఇంకో, 3వ తారీఖు నాడు మా అక్కలంతా కావాలి పింకు. అంతేనా? కొట్టుల బాబు కీడ నుంచి గా ముందట ముత్తెన్న కాడ సొసైటీ కాడ నుంచి 300 కాపు బిడ్డల ముద్దు బిడ్డల మా పటేళ్ల తోటలు ఎట్టట్లుంటే గట్టట్ల మలుపుకొచ్చిన రోడ్లు కాదా? 8,30 లక్షల రూపాయలతో మా 300 కాపు ముద్దు బిడ్డ అక్క చెల్లెళ్ళ రోడ్లు ఎట్లెట్లుంటే గట్ల గట్ల దింపుకొచ్చి టాంబర్ రోడ్లు వేపిస్తుంది మీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? అవునా కాదా? అక్కడి నుంచి కుమ్మరోళ్ళ ఇండ్ల కాడ నుంచి కాశీ హనుమాన్ పంత కాడ నుంచి అక్కడ ముందటి నుంచి గూండ్ల ఆడగట్టు నుంచి మా అవ్వగారి గల్లీ దాకా రోడ్డు టాంబర్ రోడ్ వేసింది. వాస్తవం కాదా? మా అవ్వదికి ఇదే గల్లీ. ఏ గల్లీ? యాళ్ళరాములు మా మేనమామ. మా అవ్వ పేరు రాజుభాయ్, ఆర్మూరలు పిలిచేది రాజమని. నేను తిరిగింది 300 కాపు ఆడగట్టు నుంచి గురడి కాపు ఆడగట్టు దాకా తిరిగిన. మాకంతా వాయు వరుసలు ఉంటాయి కాపులందరికీ. అర్థమైందా? అవ్వ బాబు మామ కాక గిట్లుంటాయి. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నారు. మా అక్క చెల్లెలంతా ఒక్కసారి గుండె మీద చేతేసుకొని చెప్పాలా, 2014 కంటే ముందు మీ జీవన్ రెడ్డి మీ బిడ్డ ఎమ్మెల్యేను ఎన్నుకోక ముందు ఎట్లుండే నా ఆర్మూరు, ఈరోజు 2023లో ఎట్లుంది నా ఆర్మూరు? మన చప్పట్లు కొట్టారా? మినీ ట్యాంక్ మీద నుంచి నడపని ఇక్కడ అడ్డం పెట్టేస్తా, గోడ పెట్టేస్తా. పిల్లగాళ్ళంతా తెలంగాణ వస్తే ఏమొస్తున్నారు? తెలంగాణ వస్తే ఈ సిద్ధులగుట్టకు రోడ్ వేయించింది నేను కాదా? సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్ వేయించింది ఎవడు? గీడు కాంగ్రెస్ బీజేపీ అంటాడు. జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తా. నా రక్తం ఎందుకురా? నల్ల ఓషమ్మ కాడికి పోతే కదా మేకల రక్తం కనబడదా? కనబడదా? జీవన్ రెడ్డి మీ అన్నదమ్ములను పొడిచెత్తా. మరి పొడవనికి వస్తున్నావా? 23 ఏళ్లలో ఎంతమందిని చూసినాం, ఎక్కడి దాకా వచ్చినాం. ఇక్కడ మా అక్క చెల్లెలకి ఇంతమంది ఆశీర్వాదం ఉండగా నాకేమన్నా అవుతుందా? మీ అందరి సాక్షిగా మొన్న నామినేషన్ వేయడానికి వస్తే మా వాడక్క చెల్లెలందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. రాలేదా? ఆ రోజు కేటీఆర్ సార్ కూడా వచ్చిండు, గంతకు ముందు పెద్ద బాబు కేసీఆర్ వచ్చిండు, దానికంటే ముందు కవితకు వచ్చింది, మీరు కూడా వచ్చి రాలేదా? మాకు 70,000 మంది వస్తే ఈ బీజేపీకి మా మీటింగ్ లో పల్లీలు అమ్ముకునేటోళ్ళంతా కూడా రాలే. వచ్చిర్రా? అక్కడి నుంచి పెరికిట్లో హనుమాన్ టెంపుల్ పోయి, అక్కడి నుంచి శివాలయం పోయి, అక్కడికి పోయి సిద్ధులగుట్ట పైన అయ్యప్ప దేవుడు దండం పెట్టుకొని కిందికి దిగి 300 కాపు ఆడకట్ట నుంచి మేమంతా కేటీఆర్ సారు, నేను, మధుశేఖర్ సారు, సురేష్ రెడ్డి గారు అందరం కలిసి మీది బజార్ మీదికెంచి కాశీ హనుమాన్ పంత మీదికెంచి ఎడమబాదు హనుమాన్ టెంపుల్ కా నుంచి
గా సిద్ధపురం నారాయణ ఇంటి ముంగడికి తాడుతున్నాం. తెలుసు కదా ఇదంతా. ఈ బీజేపీకి అడ్డాలు తెలుసా? ఈ పేర్లు తెలుసా? మీ గల్లీలు తెలుసా? గాడ నుంచి గోల్ బంగ్లా దాకా వచ్చిన ఆ గోల్ బంగ్లా దాకా రాగానే ఆ డ్రైవర్ గాడు నా కిస్మత్ మంచిగా లేక గిట్ట జరుగురా పోయి ఓయ్ గిట్ట టక్కనే స్పీడ్ బ్రేకర్ నొక్కి బ్రేక్ కొట్టి సురేష్ రెడ్డి సార్ కింద పడ్డాడు. కేటీఆర్ సారు నేను బ్యానెట్ మీద గిట్ల పట్టుకున్నా. పట్టుకుంటే గా బొమ్మలు చూసి ఎంతో మంది నా అక్క చెల్లెలు ఏడ్చుకుంటే నాకు ఫోన్ చేసిర్రు. నీ ఆశీర్వాదంతో మంచిగున్నావు బిడ్డ, నీకేం కాదు, ఆ శివుడాజ్ఞ ఉంది, శివుడాజ్ఞ లేదు సీమ కుట్టవని చెప్పి నా ఆర్మూర్ పట్టణ ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు నన్ను 2 సార్లు గెలిపించిన నా దేవులు నాకు ఫోన్ చేస్తే గీడు పౌరూపులోడు కొత్తగా వచ్చిండు. అరే జీవన్ రెడ్డి గాడు 20 ఫీట్ల నీకెంత కింద పడ్డాడు, గా బ్యానెట్ మీద పడ్డాడు, అది కాక డాంబర్ రోడ్ మీద పట్టి ఆ నెత్తి మరి నేను మీ ట్యాంక్ బండ్ మీకు కట్టించినందుకు మీకు పీడనైనా, గీ ఆడగట్టుకు రోడ్ వేసినందుకు మీకు పీడనైనా, గా నల్లవోసమ్మ టెంపుల్ కు డాంబర్ రోడ్ వేసినందుకు మీకు పీడైనా, పిప్పిరి గైని పంతకు 40 లక్షలు ఇచ్చి మున్నూరు కాపు సంఘం కట్టించినందుకు మీకు పీడనైనా, మీకు పీడనైనా అమ్మా, గా కాపెల్లి పంతకు డబ్బులు ఇచ్చినందుకు నీకు పీడనైనా, గీ నడిమి పంత దగ్గర 1 ఎకరా బాజన్న గారి గైని పంతలో ఇక్కడ చెరువు కానుకొని 10 కోట్ల విలువైన 1 ఎకరం భూమి ఇచ్చినందుకు మీకు పీడనైనా, గా నడింపంతకు డబ్బులు ఇచ్చినందుకు పీడనైనా, ఈ సిద్ధుల గుట్టకు ఘాట్ రోడ్ వేసినందుకు మీకు పీడనైనా, మీకు మంచి నీళ్లు తాగిచ్చినందుకు పీడనైనా, మీ పెళ్లిలకు, మీ పేరంటలకు, మీ బిడ్డలకు కళ్యాణాల లక్ష్మి ఇచ్చినందుకు పీడనైనా, పీడన ఒకటే మాట, జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తా, నీకు కత్తితో కొడతా, అరే అన్నాదం మీ తమ్ముని అంపెత్తా. నీ అమ్మ ఇదేంద్రా నాయన, ఏం చేస్తావో చెప్పు మా అక్క చెల్లెలకు. నేను ఒక ట్యాంక్ బండ్ కట్టినా, నువ్వు మోడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకో ట్యాంక్ బండ్ కట్టు తప్ప నువ్వు డిస్టర్బెన్స్ చేయకండి. రోడ్లు కూడా వేసిండా, తోట్లకు రోడ్లు కూడా వేసిండా, ఈ మున్నూరుగా ముద్దు బిడ్డల కాళ్ళకు దుప్పట్టకు వేసిన వాస్తవం కాదా? నేను అక్కడేస్తే నువ్వు పిప్పిరికాయని రోడ్డుకి అయ్యు, నేను ఇక్కడ దాకా వేసిన నువ్వు శ్మశాన వాటికకు పోయే రోడ్ అయ్యు. ఈ బర్రెలు మీదకెంచి పోతున్నాయి, నువ్వు మోడీ దగ్గర అమిత్ దగ్గర పైసలు తెచ్చి కిందికెంచి రోడ్ అయ్యు. అంతేనా? వాడు ఇంకొకడు చిన్న పౌరుడు, వీడు 5 నిమిషాలు తిడితే వాడు ఏడుతాడు అంబేద్కర్ చౌరస్తారా. ఏంద్రా అంటే ఏడ్చే మొగోని నమ్మద్దట. నమ్ముతారా ఏడ్చే మొగోని? వాడు ఒకటి అన్నారు వాడు ఇట్లనే నాగార్జున సాగర్ లో నేను ఎలక్షన్లకు పోయినా, వాడు అక్కడ ఏడితే వాడికి 3270 కోట్లు వచ్చినాయి. ఎంత వచ్చినాయి? వీడంతే, వీళ్ళ వృత్తి ప్రవృత్తి ఏంటంటే నన్ను తిట్టుడు. జీవన్ రెడ్డి నీ బిల్డింగ్ కూలగొడతారా? వీడు యూపీలో యోగి అని లెక్క, అంతేనా? ఇంకా ఇట్లనే చెప్పుకుంటా పోతే ఆర్మూర్, ఈ ప్రాంతంలో మా అవ్వది ఆర్మూరే. చిన్నప్పుడు గూండ్లు అడగట్టు మా ఇల్లు నడి మధ్యలో ఉంటుండే. పోల మధుకర్ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. రింగుల భూషణం కాలనీలో అరుంధతి నగర్ మా రింగుల భూషణ్ భారతి చెల్లె కల్లిలో 25 లక్షల రూపాయలు కళ్యాణ మండపంకి ఇచ్చిన. వాళ్ళు రాలేరా? కట్టుకోనాకి ఏమడుతుందా? ఈ పింఛన్లు తీసుకున్న 10,000 మందికి వచ్చినాయి. ఈ ఒక్క ఆర్మూరులోనే మన గ్రామంలో, మన పట్టణం మున్సిపాలిటీలో 10,465 మందికి గాను 2,02,016 రూపాయల చొప్పున ఒక్క నెలకు 2,18,00,000 చొప్పున 26 కోట్ల సంవత్సరానికి చొప్పున 196 కోట్ల రూపాయల పింఛన్లు ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం? 196 కోట్లు. మరి సప్పట్లే అక్కడ సప్పట్లు కొట్టడం చూస్తున్నా, పింఛన్ కట్ చేసేస్తాం. అంతేనా? గింతేనా సార్ పింఛన్లు? కాంగ్రెస్ వాడు కూడా ఇచ్చిండ్రు బాయ్ పింఛన్, వాడిచ్చిండు 100 రూపాయలు. ఈ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే 50 రూపాయలు, గాడ నుంచి అంగడి బజార్కి వస్తే 50 రూపాయలు, రంగా పొంగ ఆకు ఒక్క పొడి తింటే 50 రూపాయలు. మా
మధ్యలో చాయ్ తాగితే అల్లికల్లి పూజకు పూజ. అంతేనా? ఒక్క రూపాయి మిగిలిందా? అల్లికల్లి పూజ కాలేదా? అట్లాంటిది మా మున్నూరు కాపు ఆడకట్టుకైతే కోడళ్ళు అత్తమ్మలని బాగా ప్రేమిస్తుర్రు. అత్తమ్మ బాగున్నావా అంటారు. అరే గింత ప్రేమ వచ్చింది. అత్త సంచిల పైసలు, పింఛన్ల పైసలు, మామయ్య గోళీలు తిన్నావా అంటారు. ఎంత ప్రేమ వచ్చింది మా అక్క చెల్లెలకు, తోబుట్టుల కంటే సంచిల పైసలు. హైదరాబాద్ నుంచి పోరగాళ్ళు వస్తారు, అవ్వ బాబు రోడ్డు తేకుతలేడు. చక్క వాస్తవం కాదా? ఈ ప్రేమలు పెరగడానికి కేసీఆర్ కారణం కాదా? ఈ 200 కోట్ల పింఛన్లు ఇచ్చినందుకు మీ బిడ్డ జీవన్ రెడ్డి కారణం కాదా? అదే కాకుండా ఈ గల్లీలో యారన్ల మధ్య కొట్లాట, అత్త కోడళ్ళ మధ్య కొట్లాట. రాజారాం నగర్ లో అయితే నీళ్ల కోసం ఒక్కలను పొడిచేసిర్రు. మర్డర్ కాలేదా? ఈ మాట వాస్తవం కాదా? ఈ మాట వాస్తవమా కాదా? అక్కడ మర్డర్ జరిగితే ఇక్కడనేమో గీడ అత్త కోడలు బగ్గ గుట్లాడేది. ఏ ఒక నా అక్క చెల్ల నెత్తి మీద బిందెత్తుకొని నీళ్ళకు పోవద్దు కాదా? గంగ నీళ్లను మీ గల్లీలోకి తీసుకొచ్చింది నేను కాదా? 150 కోట్లతో మీ ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? మరి సప్పట్లు కొట్టకపోతే గా కుమ్మరల వాడకట్టుకు ఒక బోరింగ్ ఉండే పాతది, అంతేనా? పాత బోరింగ్ ఉండే. గీ బాలరెడ్డి ఇల్లు దాటినాక గా దుబాయ్ భూషణం ఇంటికాడ బోరింగ్ ఉండే. సంగం ఇంటి ముంగట ఉండే బోరింగ్ భూషణ్ ఇల్లు దాటినాక లేకుండానా? అక్కడ కొట్టి కొట్టి మీ చబ్బలు నొయ్యంగా మీరు నీళ్లు తెచ్చుకుంటే మీకు గమ్మతు, నాకు ఒక సప్పట్లు కొట్టరు. అంతేనా? అంతేనా? మా అక్క చెల్లెల బిడ్డలు ఆడబిడ్డలు ఇంటికి ఆడ పెళ్లి మీకోసం ఉంటే పెళ్లి గారి ఆడబిడ్డలకు 1,01,116 రూపాయలు ఇచ్చి ఒక్క ఆర్మూర్ పట్టణంలో 1870 మందికి గాను ఉచితంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చి షాదీ ముబారక్ ఇచ్చి పెళ్లిళ్ళు చేసింది మీ జీవన్ రెడ్డి కాదా? డబ్బులు ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? గల్లీలో ఇచ్చింది మీ పవన్, మీ నవీన్, మా బాలరెడ్డి, మళ్ళా మా లింగగాడు, మా నరేందర్, మా రింగుల భూషణం, మా పాత రాము, వినోదు, మా ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ గాడు. వాడు మొన్న నా మీద పోటీకి వచ్చింది. అరే నువ్వు నేను ఇద్దరం కాపుతాను వల్ల రారాబాయ్ అంటే వాడు విత్డ్రా చేసుకున్నాడు. ఆగండి, నీకే వేస్తాం, సార్కే వేస్తాం, కార్కే వేస్తాం, కేసీఆర్కే వేస్తాం. నాకు 4,016 రూపాయల పింఛన్లు పెద్ద బాపించుడు. నన్ను కన్న తల్లిదండ్రులు నాకు ఇస్తలేరు, కానీ నాకు మా జీవన్ రెడ్డి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాయా? సైకిల్ మీద కూర్చొని మీదికి లేపుర్రా. మీ తర్వాత ఎన్ని డబ్బు సైకిల్ మీద పట్టుకోరు దిగండి. ఎంత పింఛను? 4,016 రూపాయల పింఛన్ నుంచి 6,000 ఇస్తాం. ఎంత ఇస్తాం? మళ్ళీ ఇదే కాదు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళంతా హైదరాబాద్. ఆగండక్క, కళ్యాణ లక్ష్మి తీసుకున్న బిడ్డలు హైదరాబాద్ లో భార్యాభర్తలు సంసారం. ఇక్కడ పింఛన్లు తీసుకున్న వాళ్ళంతా ఇంట్లో, రాని వాళ్ళంతా నాతో కయ్యమడానికి గిడున్నారు. గిడున్నారా? వచ్చినోళ్ళు ఇళ్ళల్లా, రానోళ్ళు కయ్యమాడనికి ట్యాంక్ బండి మీద. ఈ పింఛన్లు తీసుకున్న 10,000 మంది మంచికి 10 ఓట్లు ఎత్తే నాకు 1,00,000 ఓట్లు రావా? మా వికలాంగులు 6,000 మంది మంచికి 10 ఓట్లు ఎత్తే 1,20,000 ఓట్లు రావా? నా కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెళ్ళు, హైదరాబాద్ లో ఉండి సంసారం చేసిన మా చెల్లెళ్ళు, వారు వచ్చి నాకు ఓట్లు ఎత్తే 18,000 ఓట్లు రావా? మరి అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? ట్యాంక్ బండ్ కట్టించినోడికి సున్నం పెడతారా? అంగడి బజార్ రోడ్ వేసినోడికి సున్నం పెడతారా? భూమ పెట్టినోడికి మర్చిపోతారా? నీళ్ళు ఇచ్చినోని యాది మర్తారా? గురుత్వం తప్పుతారా? ఈ ట్యాంక్ బండి ఓటు చూస్తే నాది నాకే సచ్చిందాకా ఓటేసుకోవాలనిపిస్తుంది. ఎంత బాగుంది, బాగలేదా? బాగున్నదా లేదా? ఈ లైట్లు మెర్తలేవా?
ఈ ఈత చెట్లకు లైట్లు పెట్టుర్రా బాబు అంటే ఎవరు పెట్టరు? ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం. మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి బిడ్డ గర్భిణీ స్త్రీ అయితే 6 నెలల గర్భిణి నుంచి 9 నెలల గర్భిణి వరకు సన్న బియ్యం ఇచ్చి కోడి గుడ్డిచ్చి 12,000 రూపాయలు ఇచ్చి ఆ గర్భిణీ స్త్రీ డెలివరీకి వస్తే 100 పడకల ఆసుపత్రికి 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక్క మున్నూరు కాపు వాడకట్టు నుంచి నల్ల ఓషమ్మ రోడ్డు నుంచి 1300 పాటల నుంచి రింగుల భూషం గల్లి నుంచి ఒక్క ఫోన్ కొడితే మా అక్క చెల్లెళ్లకు కోయ్ 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 అని అంబులెన్స్ తీసుకొచ్చి మీ బిడ్డలను తీసుకెళ్లి ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? మరి డెలివరీలు అయ్యారు. డెలివరీ అయితే ఆడబిడ్డ పుట్టినా మగ బిడ్డ పుట్టినా కేసీఆర్ కిట్టు కిటినాలో నా అక్కకి బిడ్డకు బట్టలు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. ఏమైంది? ఆ పిల్లగాడికి జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పౌడర్, ప్రేమ్ పౌడర్. ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడుతుందో మా యొక్క మినీ ట్యాంక్ పడినటువంటి అక్క చెల్లెల పిల్లలు కూడా అదే సబ్బు పెట్టాలి. ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలిచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే దోమలు కుడితే దోమతెర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గచ్చేది గుడిచ్చు చప్పట్లు అయితే కొట్టకూడదు. బిడ్డగా ఉన్నా మీ పెళ్లిలకు పేరెంటాలకు వస్తా ఉన్నా, మీరు దావకాలలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నా, మీరు మా ఇంటికి వస్తే ఛాయ్ వస్తున్నా, నేను మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగిన. ఈ బీజేపీ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చిండా? ఈ మినీ ట్యాంక్ పాటు రోడ్డు తెలుసా? అంగడి బజార్లో డ్రైవర్ను దించేసి వాడిని నడిపించుకొని రమ్మంటే నడింపంత కత్తడా? పిప్పెరకాయని పంత కత్తడా? నల్లబోసమ్మ రోడ్డు తెలుసా? అరుంధత్ నగర్ తెలుసా? ఇల్లు వచ్చి చెరువులో పడుతున్నాడు అడ్రస్ తెలక. మొన్న ఆరుమూరుకి ఎటుపోతాడు 13వ నంబర్ వాడ ఎక్కడా అంటున్నా. నేను చూసిన లైవ్లో బండి దిగిండా? మీ చేతిలో చేతి ఇచ్చిండా? మీకు నమస్తే పెట్టిండా? మీరు దావకాలలు ఉంటే వచ్చిండా? మీరు బాధలు ఉంటే మాట్లాడిచ్చిండా? మానవాళ్ళు ఎవరైనా చనిపోతే పలకరికి వచ్చిండా? అసలు 30 ఏళ్లలో వాడి ముఖం చూసిర్రా? ఈ కాంగ్రెస్ అని ముఖం చూసిర్రా? నేను గిన్ని పనులు చేసిన, గింత సత ఉంది, ఇవన్నీ పనులు చేసిన, మరి అందరూ నాతోనే ఉంటారా? నాతోనే ఉంటారా? అదే కాదు, అన్ని కుల సంఘాలకు 27 ఫంక్షన్ హాల్ కట్టించా. నందిపేటలో మున్నూరు కాపుకు 5 కోట్లతో 5 ఎకరాల్లో కట్టించా. అది మామిడిపిలో వంజర సంఘంకు 5 ఎకరాల్లో కట్టించా. పద్మశాలకు పెరికిట్లో 5,000 గజాలతో 1 కోటి రూపాయలతో ఫంక్షన్ హాల్ కట్టించా. ఇక్కడ పిప్పిరికాని పైన కాయని పంతకు 40 లక్షలు ఇచ్చా. 3,700 గజాలు ఇక్కడ బాజన్న గారి పైన పంతకు ఇచ్చా. నడిం పంతకు 10 లక్షలు ఇచ్చా. కాశీ హనుమాన్కు 50 ఇచ్చా. దేవాంగలకు అక్కడిచ్చా. పట్కరలకు 2 ఎకరాలు ఇచ్చా. ఇయ్యలేదా? ఇవన్నీ నేను చేయలేదా? ఇంకా ఇచ్చిన సంఖ్యలకు 8 పంతలు, 6 మున్నూరుగా పంతలు, 1 గురడిగా పంత, గూళ్ళ సంఘం, సాకలి సంఘం, రజక సంఘంకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? గిన్ని నేను చేసిన, అవి చెప్పిన చెప్పిన. మరి మళ్ళా గెలిస్తే ఏమిస్తారు సార్ అంటురా? ఇంకా కొంతమంది కీడున్నలకు బాగా కోపం ఉంది నా మీద. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి ఏంది సార్ అంటురా? మళ్ళీ గెలిచిన వెంటనే డిసెంబర్ 4వ తారీఖు తర్వాత ఎంతమందికి ఇల్లు లేకపోతే అంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. మళ్ళా గెలిస్తే ఏమిస్తావు సార్? ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అత్తకు పింఛనొచ్చి కోడలకు రాకున్నా, కోడలకు వచ్చి అత్తకు రాకున్నా, తల్లికి వచ్చి బిడ్డకు రాకున్నా, రానోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి సౌభాగ్యలక్ష్మి కింద 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. చప్పట్లు కొట్టారు. ఎంత ఇస్తాం? సౌభాగ్యలక్ష్మి కింద
బీడీ కార్మికుల పిఎఫ్ లేకున్నా సరే, అత్తకొచ్చినా సరే, అమ్మకొచ్చినా సరే, ఇంట్లో బాబుకున్నా సరే, ఒక్కటి మొగోళ్ళకి ఇయ్యమరా చిన్నారే. మళ్ళా మొగోళ్ళు వచ్చిన మళ్ళీ కారుకు ధర్నా చేస్తారు. మొదల క్రిస్టల్ క్లియర్ చెప్పేసుకోవాలి. ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అంతమంది ఆడోళ్ళకి సౌభాగ్యలక్ష్మి కింద 3,00,000 ఓకేనా? ఓకేనా? ఇంకా ఏమిస్తావు సార్? ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయో ఇక్కడున్న వాళ్ళకి అంతమంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికి కూడా సన్న బియ్యం ఇస్తాం. ఎంత ఇస్తాం? ఏమిస్తాం? చప్పట్లు కొట్టినోళ్ళకు సన్న బియ్యం, కొట్టనోళ్ళకు తొట్టు బియ్యం. రికార్డ్ అవుతుంది మీరికెంచి. కొట్టనోళ్ళందరి చప్పట్లు కొట్టినోళ్ళకు సన్న బియ్యం, కొట్టనోళ్ళకు తొట్టు బియ్యం. సరేనా? ఇంకా ఏమిస్తావు సార్? మా ముసలోళ్ళు వచ్చిర్రా, మా ఒంటరి మహిళలు వచ్చిర్రా, మా భర్తలు చనిపోయిన వాళ్ళు వచ్చిర్రా, మా వికలాంగులు వచ్చిర్రా, వాళ్ళందరికీ 2,016 రూపాయలు. ఎంత వస్తుంది పింఛన్? మరి 16 మింగుతావురా రంజిత్గా? ఎంత వస్తుందంటే 2,000. ముసలోళ్ళు మింగుతావా? 2,016 రూపాయల పింఛన్ ఎంత చేస్తా? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,000 పింఛన్ ఎంత అవుతుంది? 5,000 ఇస్తాం. సంచి నిండా పైసలు. నాకు ఎలక్షన్ల ఖర్చులు అయితే ముసలోళ్ళు పాకిస్తారు. నాకు ఇస్తారా? 5,000 రూపాయలు ఇస్తాం. ఓకేనా? అదే కాదు, ఇక్కడ ఉన్న ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటే అంతమంది అక్క చెల్లెళ్ళ ఇంట్లో కేసీఆర్ సిలిండర్ పుట్టి. కేసీఆర్ సిలిండర్ పుట్టి ఎంతకురా చెప్పుండ్రా? కేసీఆర్ సిలిండర్ పుట్టి ఎంతకిస్తాం? 400కే. నా హార్మోన్ నియోజకవర్గ ప్రజలు, నా దేవుళ్లకు 400కే కేసీఆర్ సిలిండర్ పుట్టిస్తాం. మరి బీజేపీ ఎంత? బీజేపీ సిలిండర్ పుట్టి ఎంత? 1,200. మా ముసలిలకు పింఛన్లు ఇస్తే వాడు 800 గుంజుకుంటాడు. పాపం జరుగుతుంది ఆడికి. అంతేనా? గీడే గీడు పుష్ప 2 అట ఆడి పేరు. నాకు తెలియదు ఒరిజినల్ పేరు. అందులో బ్యాలెట్లో చూస్తేనైతే పుష్ప 2 లేదు. మీరేమో మాట్లాడితే పుష్ప 2 అంటారు. 3వ తారీఖు తర్వాత రిలీజ్ చేద్దాం సినిమా. అంతేనా? పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ చేద్దాం? నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుండ్రా, తిట్టని. మీరు ఏమనకుర్రి, నాతో గలాట పెట్టుకొని. చిన్నప్పుడు గోటీలు ఆడితే లక్కుడు ఆడేటోడు ఉంటారు తెలుసు కదా. వాడు ఈ జేబుల గోటీలు తీసి అలా కలుపుతాడు, కలిపి లక్కుడు చేస్తాడు. గీడు అట్లున్నాడు వీడు. అంతేనా? అంతేనా? ఇంకా ఏమిస్తాం? అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. నాకు తెలుసు మున్నూరు కాపోలంతా బాగా చప్పట్లు, వాళ్ళ భూములంతా పట్టాలు వస్తాయి. అంతేనా? చెక్కురా కాబట్టి ఇట్లా ఏమున్నది? గంధపు చెక్కలు అమ్ముకుంటా చూసిర్రా? ఇక నేను చెప్తే పెద్ద చరిత్ర. 30 ఏళ్ళ కిందనే ఊరంతా తిరిగి కొట్టిరు. నన్ను తిడతాడు, చెప్పు పట్టు కొట్టిరా? చెట్టు కట్టేసి. నేను చూడలేదురా బాబు, చిన్న విషయం. అప్పుడు పోరాన్ని, నేను చిన్న పోరాన్ని, వాడేమో ముసలైనాక వచ్చిండు. అంతేనా? మనం చెట్లు పెడితే వాడేమో చెట్లు కొడుతుండు. అంతేనా? మనం జేబులకెంచి రూపాయి తీస్తే వాడేమో జేబులు కొడుతుండు. అంతేనా? గరంగరం వచ్చినాయా? ఇంకా ఏమిస్తావు అంటురా? వైద్య సాయం గురించి మీరంతా దవాఖానలలో ఉంటే 17 లక్షల వరకు వైద్య సహాయం ఇస్తాం. రైతులకు చనిపోతే ఏ విధంగా అయితే రైతు బీమా వస్తుందో, ఇక్కడ ఉన్న అక్క చెల్లెల ఇళ్లలో ఎవరికైనా ఆకస్మికంగా ఏమైనా జరిగితే, ఒకవేళ మరణిస్తే వారికి 48 గంటల్లో రైతులు కాకున్నా 5 లక్షల బీమా ఇస్తాం. సరిపోయిందా? ఇయ్యలేం. ఇల్లు కట్టేది బాకున్నది కడతాం. పింఛన్లు రానోళ్లకు 10 రోజుల పింఛన్ ఇస్తాం.
ఇంత చేస్తున్నాం, మరి అందరూ నన్నే గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? అక్కడళ్ళు గెలిపిస్తారా? ఇక్కడళ్ళు గెలిపిస్తారా? పదోవాడలు గెలిపిస్తారా? గెలిపిస్తారా? నాకే వేస్తారా? నన్నే గుద్దుతారా? సారుకే వేస్తారా? కారుకే వేస్తారా? కేసీఆర్కే వేస్తారా? నాకు భరోసా ఇయ్యుర్రి, మరి చేతులు ఏపుర్రి. నాకే వేసేటోళ్ళంతా చేతులు ఎత్తండి. ఎక్కడ పోయిందిరా కెమెరాలో చూడండి రా. కాంగ్రెస్ అని చూస్తే, కాంగ్రెస్ బీజేపీ చూస్తే 2 కిలోమీటర్ల దూరం ప్రజలు. బాబా బాబా వీడియో తీయండి రా, డ్రోన్ కెమెరా పెట్టి. ఎక్కడున్నారా బాబు? డ్రోన్ లేదా? ఏ వాడు అసలు టైం లేదు. అరుణ్ యాడున్నారా బాబు? ఎక్కడున్నారా బాబు? 2 చేతులు, 2 చేతులు. అమ్మ నా కడుపు నిండింది. 90 రోజులైంది నాకు, నిద్ర లేకుండా తిరుగుతున్నా. ఇలా ట్యాంక్ పడకలు చూస్తే తుమ్ము లేచిపోయిందిరా బాబు. కొంతమంది గునుగుతుర్రా చిన్న. డబల్ 2 చేతులు, 2 చేతులు, 2 చేతులు. కక్కడలో 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 గిక్కడలో కక్కడలో. వారు 1 సైడ్ రా నాయన. ఇదేం మంది, ఇదేం పబ్లిక్. కాంగ్రెస్ వాడు చూస్తే అరే చిన్న గులు
నేను ఇంటికి నిద్రపోతా. అందరు నాకేనా? అందరు సార్కేనా? అందరు కేసీఆర్కేనా? అందరు నాకే వేస్తారా? అందరు సార్కే వేస్తారా? అందరు కేసీఆర్కే వేస్తారా? మనదేం గుర్తు? ఒక్కసారి రెండు చేతులు ఎత్తండి అమ్మా, ఒక్కసారి. అమ్మా మొత్తం నాకేనా? ఇస్తే రెండు చేతులు, రెండో 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 కక్కడ అరుంధతి నగరంలో ఈ డ్రోన్ కెమెరా కక్కడ దాకా తీసుకుపోరా బాబు, కొనాదాకా. గాళ్ళ చేతులు కూడా చూపిరా నాయన, మళ్ళీ నాకు రేపు వేయకపోతే చూసుకోవచ్చు. నాది ఒకటో నంబర్, ఒకటో నంబర్ ముద్దు, ఒకటో నంబర్ ముద్దు. మనదేం గుర్తు? ఈ ఒకటో నంబర్ మీద నా ముఖం ఉంటది. ఏ ముఖము? ఈ ముఖము సీకర్లు కనబడుతున్నా. ఈ ఒకటో నంబర్ మీద ఏ ముఖం ఉంటది? నా కారు ఉంటది పక్కన, ఓకేనా? దానిపైన గిట్ల నొక్కల ఒకటో నంబర్ ఎక్కిరా, చూసిర్రా, గిడ కనబడ్డదా? కిందికి చూడకండి, బౌరూపులు ఉంటారు కిందకి చూస్తే. బౌరూపుల ముఖాలు కనబడతాయి, పనికిరాని ముఖాలు కనబడతాయి, చెట్లు కొట్టుకొని అమ్ముకునేటువంటి ముఖాలు కనబడతాయి, ఓకేనా? ఎంత నంబర్? ఒకటేమో రైస్ పుల్లర్, ఇంకోటేమో రెడ్ శాండిల్వుడ్, రెండు ఆర్ఆర్ కంపెనీ. ఆర్ఆర్ కంపెనీ చూసిర్రా? ముసలిళ్ళకి చూపిస్తావు, అక్కడ ఉన్నారు చూసిర్రా? ముసలిళ్ళకి కనబడ్డదా? ఒకటో నంబర్ దగ్గర గుర్తుతారా? మళ్ళీ ఇప్పుడు మనం ఊరుకోతున్నా, తెలుసుకొని వస్తా. జై తెలంగాణ. మనదేం గుర్తు? కళ్యాణ లక్ష్మి తీసుకున్న అక్కకు అడుగు, ట్యాంక్ బండి మీద వాకింగ్ చేస్తున్న చెల్లెకు అడుగు, పింఛన్ తీసుకున్న అవ్వకు అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న బిడ్డకు అడుగు. మనదేం గుర్తు? మనదేం గుర్తు? కారు గుర్తుకే, కారు గుర్తుకే. గుర్తుల గుర్తుంచుకో. చలో గునుగుడే గునుగుడే కొట్రా భాయ్.